డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఫస్ట్ ఇయర్ 2000లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ద్వారా డెవలప్ చేయబడిందండి. మరి ఇది మేజర్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవుతూ దానికి కంపాటబిలిటీగా డిజైన్ చేయబడింది. అయితే మోనో ప్రాజెక్ట్ అనేది ఏదైతే నావెల్ కార్పొరేషన్ హ్యాండిల్ చేస్తుందో అది లైనక్స్, యూనిక్స్ ఇట్లాంటి సోలారిస్ ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయబడుతుంది. మరి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో వాడే ప్రైమరీ లాంగ్వేజెస్ ఏంటంటే ప్రోగ్రామింగ్కి C#, అట్లనే VB.NET, C++, లేదంటే CLI అండ్ JAsh లేదంటే J#. ఇవి ప్రైమరీగా వాడే లాంగ్వేజెస్. ఇవి కాకుండా థర్డ్ పార్టీస్ డెవలప్ చేసే లాంగ్వేజెస్ కూడా ఇక్కడ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అదే అడా, కోబాల్, లిస్ప్, పాల్, రూబీ ఇట్లా నంబర్ ఆఫ్ అదర్ థర్డ్ పార్టీ లాంగ్వేజెస్ని కూడా మనం డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో యూజ్ చేసుకునే అవకాశం ఉందండి. మరి డాట్ నెట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్, అంటే ఒక సాఫ్ట్వేర్ కలెక్షన్ అనమాట. ఇది రకరకాల సాఫ్ట్వేర్ కలెక్ట్ చేసుకొని ఉండే ఒక ప్లాట్ఫామ్ లాంటిది. మరి ఇట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ న్యూట్రల్ ఎన్విరాన్మెంట్ ఫర్ డెవలపింగ్ రిచ్ డాట్ నెట్ experiences and building applications that can run easily and securely operate with it. లాంగ్వేజ్ న్యూట్రల్ అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే రకరకాల లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని వాటి మధ్యలో పోర్టబిలిటీ ఉండే విధంగా మెయింటైన్ చేసే ఎన్విరాన్మెంట్ అన్నమాట ఈ యొక్క డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఎన్విరాన్మెంట్. మరి ఇక్కడ డెవలప్ చేయబడ్డ డాట్ నెట్లో డెవలప్ చేయబడ్డ అప్లికేషన్స్ ఎక్కడైనా సరే అంటే దాంట్లో ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అనేసి కూడా అంటాం. జావాలో ఉన్నట్లే ఇక్కడ కూడా ఏ పర్టికులర్ హార్డ్వేరు, ఏ పర్టికులర్ కంప్యూటరు, ఏ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా దేంట్లో అయినా సరే వర్క్ అయ్యే విధంగా ఉంటుందండి. అదే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. ఫస్ట్దేమో దిస్ ఈజ్ లాంగ్వేజ్ న్యూట్రల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్లాట్ఫామ్. ఫస్ట్ది లాంగ్వేజ్ న్యూట్రల్, సెకండ్ వన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ కలిగి ఉంటాయి ఇక్కడ డెవలప్ చేసిన అప్లికేషన్స్. మరి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే డాట్ నెట్ ప్లాట్ఫామ్ని బేస్ చేయడానికి ఏవైతే కాంపోనెంట్స్ వాడామో వాటిలన్నిటిని కలిపి ఉన్న ఆ యొక్క గ్రూప్నే ఏమంటాం, ఆ యొక్క కలెక్షన్నే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామండి. మరి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన అన్ని వ్యవహారాలని మేనేజ్ చేయగలుగుతుంది. ఎలా అంటే మెమొరీని అలొకేట్ చేయడం, దేనికి మెమొరీ, డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకునేదానికి మెమొరీని అలొకేట్ చేయడం, దాన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అట్లనే గ్రాంట్ చేయడం, ఆఫ్ చేయడం, పర్మిషన్స్ని ఇవ్వడం, తీసుకోవడం, అప్లికేషన్స్కి ఏ అప్లికేషన్కి ఎంతవరకు పర్మిషన్లు ఇవ్వాలి
అనేది కూడా ఈ యొక్క డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ మేనేజ్ చేయగలుగుతుంది. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని, ఆ యొక్క అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ కూడా మెయింటైన్ చేయగలుగుతుంది ఈ యొక్క డాట్ నెట్ ఫ్రేమ్వర్క్. అదే ఈ యొక్క లాంగ్వేజ్ న్యూట్రల్కి దగ్గరగానే చూసినట్లయితే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఈజ్ డిజైన్ ఫర్ క్రాస్ లాంగ్వేజ్ కంపాటబిలిటీ. క్రాస్ లాంగ్వేజ్ కంపాటబిలిటీ అంటే ఒక అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ VB.NET అనే లాంగ్వేజ్లో డెవలప్ చేయబడింది అనుకోండి, అదే C#లో డెవలప్ చేసిన DLL ఫైల్ని రెఫరెన్స్ చేయగలుగుతుంది. అట్లనే VB.NETలో డెవలప్ చేయబడ్డ ఒక క్లాసు C#లో ఉండే క్లాస్కి తీసుకోబడుతుంది. అట్లానే C#లో డెవలప్ చేయబడ్డ క్లాసు VB.NETలో కూడా తీసుకోబడుతుంది. అంటే ఒక దాంట్లో రాసిన ప్రోగ్రామ్ ఇంకొక దాంట్లో కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అది క్లాస్ని కావచ్చు, లేదంటే DLLని కావచ్చు, ఈ విధంగా. మరి అదే క్రాస్ లాంగ్వేజ్ కంపాటబిలిటీ. కాబట్టి మనం ఏ ప్రోగ్రామ్ కోడింగ్ అంటే ఎంతవరకు ఏ కోడ్ ఏ లాంగ్వేజ్లో రాస్తే బాగుంటుంది, మళ్ళీ దాన్ని దేంట్లోకి మనం రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో ఈజీగా మనం ఈ యొక్క క్రాస్ లాంగ్వేజ్ కంపాటబిలిటీ ద్వారా చేసుకోవచ్చండి. మరి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ చూసినట్లయితే దీంట్లో మెయిన్గా మనం రెండిటిని గమనించవచ్చు, రెండు కాంపోనెంట్స్ని. కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్, షార్ట్ ఫామ్లో CLR అని చెప్పేసి అంటాం. అట్లనే క్లాస్ లైబ్రరీస్ అనేటివి ఉంటాయి, ప్రోగ్రామింగ్ డెవలప్ చేసేదానికి కావాల్సిన క్లాస్ లైబ్రరీస్. మరి ఓవరాల్గా ఈ యొక్క ఫ్రేమ్వర్క్ మొత్తం ఎలా ఉంటుందనుకుంటే, ఇక్కడ ఈ యొక్క విండోస్ ఫార్మ్స్ అంటే విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్, అట్లనే ASP యాక్టివ్ సర్వర్ పేజెస్ అంటే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నార్మల్ అప్లికేషన్స్ ప్లస్ వెబ్ అప్లికేషన్స్, ఇవన్నిటిని దీంట్లో కానీ వీటిల్లో కానీ వేటిని వాడుకుంటాం, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ బేస్ క్లాసెస్ వీటిల్ని వాడుకుంటాం. ఇవన్నీ ADO.NET కావచ్చు, XML, థ్రెడింగ్, IO, సెక్యూరిటీ, డయాగ్నోస్టిక్ నెట్ ETC, ఈ యొక్క క్లాసెస్ అన్నిటిని కూడా వాడుకొని ఈ యొక్క నార్మల్ విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అట్లనే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. మరి వీటిల్ని రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేదానికి ఏముంటుంది, కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనే ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటుంది. మరి ఈ అప్లికేషన్స్ ఏమో ఈ క్లాసుల్ని బేస్ చేసుకొని డెవలప్ చేయబడితే మళ్ళీ వాటిని ఎలా రన్ చేయాలి, వాటిని అండర్స్టాండ్ చేసుకొని క్రాస్ ప్లాట్ఫామ్ ఎన్విరాన్మెంట్లో అనేది కామన్ లాంగ్వేజ్ రన్ టైం చూసుకుంటుంది. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాం, డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామండి.